నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి హైదరాబాద్లో ఆషాఢం బోనాలు. ప్రజలందరూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని రేవంత్ ఆకాంక్ష. పూరిలో ఘనంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తిన పుణ్యక్షేత్రం. 4 రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పూరి జగన్నాథ రథయాత్రకు ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుండించ ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీ జగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది ఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా, సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళం రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరికి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పూరి జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుండించ ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీ జగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది ఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా, సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళం రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేశ విదేశాల నుంచి భక్తులు పూరికి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు ఇవాల్టి నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మికత విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక అని కొనియాడిన రేవంత్ రెడ్డి భక్తుల నమ్మకాలకు, సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని సీఎం ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మికత విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక అని కొనియాడిన ఆయన భక్తుల నమ్మకాలకు, సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని సీఎం ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన బోర్డు సభ్యురాలు పోచిపోయిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చింతలకుంటలోని ఆమె నివాసానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ఎత్తున తరలివచ్చిన యాదవ్ సంఘాల నేతలు వెళ్లారు. ఈశ్వరమ్మను పరామర్శించిన తలసాని ఆమెకు యాదవ్ సంఘాల తరపున పూర్తి సంఘీభావం ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల వారి జోలికి వస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలంతా ఆమె వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
ఆంధ్రాలో పెరిగిపోయి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి నేను విచ్చలపడి తనంతో పరిచయించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఓన్ వర్గం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒక్క పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతిలోనే మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచకాలు ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నైనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి పెద్ద మనిషిని పట్టుకొని మీరు పువ్వుమాట మాట్లాడకుండా నేను చూస్తే అదంతా ఆ విశ్వాట సమస్య ఏంటంట, అది మర్చిపోవాలంట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో తెలియకుండా అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేసి మర్చిపోతాం. అంటే మాకు పోతలేదా మేము అన్నింటి? మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నీచమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారు బట్టి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్రా సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మపై యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయి చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లా యాదవ్ సంఘ మహాసభ నేతలు నిరసన వ్యక్తం చేశారు. యాదవ్ సంఘ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీబీ మాజీ చైర్మన్ కోరకుల నాగభూషణం, బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నేత మేకల సుగురాడారావు పాల్గొన్నారు. సాయి చరణ్ రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 83 ఏళ్ల వయసున్న ఈశ్వరమ్మ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి చరణ్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జరిగిన సంఘటన, ఈశ్వరమ్మ గారు 83 ఏళ్ల వయసు పెద్ద, ఆమెను పట్టుకొని సాయి చరణ్ రెడ్డి ఏం మాట్లాడిండో మీరంతా ఈడీలలో చూశారు. చూసినప్పుడు ఎలములు, రెడ్లు, కమ్మలే తప్ప బీసీలు ఎవడు ఎదగడానికి లేదనేది ఒక లెక్క వాళ్ళకి. కానీ సాయి చరణ్ రెడ్డి ఆ మాట్లాడినప్పుడు వాడు సస్పెండ్ చేయాలా, పార్టీల నుంచి తీసేయాలా? ముఖ్యమంత్రి గారు అట 3 రోజులు అవుతుంది, ఇంత మట్టుకు కూడా దాని మీద చర్య లేదు. ఖచ్చితంగా వాడి మీద చర్య తీసుకోవాలా, సస్పెండ్ చేయాలా, వాడిని పార్టీలో లేకుండా చేసి ఈశ్వరమ్మ గారికి సమర్పణ చెప్పినా కూడా బీసీ సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు కానీ ఇట్లనే కొనసాగితే ఖచ్చితంగా మేమందరం కూడా పత్రికరించి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఉధృతం చేస్తామని, ఖచ్చితంగా వాడు తప్పైందని శరణ కోరి ముఖ్యమంత్రి గారు కూడా సస్పెండ్ చేసిందాక కూడా మేము ఆగమని ఈ సభాముఖంగా చెప్తూ, జరిగిన సంఘటన, ఈశ్వరమ్మ గారు 83 ఏళ్ల వయసు పెద్ద, పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. తమ మరణానికి పిడుగురాళ్ల సిఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులే కారణమంటూ దరియా హుస్సేన్ రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. సివిల్ పంచాయతీ విషయంలో కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ సిఐ తనను స్టేషన్కు పిలిపించి వేధించారని, ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారని మృతుడు లేఖలో పేర్కొన్నాడు. పుట్టినరోజు నాడే దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
స్పందించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. సిఐ వెంకట్రావుపై తక్షణమే ఎస్పీ స్పందించి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గురజాల డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. పిడిరాల పట్టణంలో బిలాల్ కాలనీలో బిలాల్ మస్జిద్ దగ్గర పులిపూరి లక్ష్మీ ఆవిడకి 80 గజాల ఇల్లు ఉంది. అందులో 4 గదులు ఉన్నాయి. ఆ ఇల్లు లక్ష్మి గారి అబ్బాయి ప్రశాంత్ ఆయన పేరు మీద ఉంది. అది అమ్మడానికని అమరనీషా బ్యాంకుకి అమ్మారు. అమ్మడం అంటే సేల్ అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ తీసుకున్నారు. అలాగే ఇల్లు పొజిషన్ కూడా ఆవిడకి ఉంది. సబ్సిక్వెంట్గా ఆ సైటు 22,000 పడింది. 22,000 పడడం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయింది. పొజిషన్ అయితే అమరనీషా షాక్ ఉంది, ఓనర్షిప్ అయితే లక్ష్మి గారికి ఉంది. బట్ అమరనీషా గారు వెకేట్ చేయట్లేదు. లక్ష్మి గారు కింద నెల 26వ తారీఖున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇల్లు వెకేట్ చేయించి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయమని. దాని మీద నిన్న మా పిడిరాల సిఐ గారు అమరనీషా పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ కంప్లైంట్ వెరిఫై చేయడానికి కబురు పెట్టారు. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు రమ్మన్నారు. ఆవిడ రాలేదు. ఆవిడ హస్బెండ్ షేక్ నజీర్ హుస్సేన్ ఈరోజు ఉదయం సూసైడ్ చేసుకున్నాడు అని కంప్లైంట్ మాకు తెలిసింది. దాని రీజన్ అది వెరిఫై చేస్తున్నాము. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు రిపోర్టు ఇస్తే కేసు కట్టి దర్యాప్తు జరిపి ఆ సూసైడ్ గల కారణాలు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. దీనికి మరో ఉదంతమే ఈరోజు పిడుగురాళ్ళలో జరిగిన ఘటన. అక్కడున్న పిడుగురాళ్ల సిఐ పాపం దరియా హుసేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా సస్తావా 20-30 లక్షలు, లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతాను, మర్డర్ కేసు పెడతానంటే ఈరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో చెప్తున్నాడు ఈరోజు అతని బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు. అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఈరోజు పిడుగురాళ్ళలో ఉన్న మైనారిటీ సోదరులు అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నా, ఒక కాకి చనిపోతేనే మిగతా కాకులంతా వచ్చి కావు కావు అంటే మీ బిడ్డ, మీ సోదరుడు, మీ అన్నదమ్ముడు చనిపోతే మీరు స్పందించరా? అనేక పార్టీల్లో ఉన్నవాళ్ళు అలా కూడా చెప్పింది ఏంటి, సాటి మనిషికి సహాయం చేయమని. మరి మీలో ఒకరు చనిపోతే ఈ రోజున అతని కొరకు నిలబడి ఎవరైతే ఈ ఘటనకి ఆ అఘాయిత్యానికి ప్రేరేపించాడో అతనికి చట్టపరంగా శిక్ష పడే వరకు మరి పోరాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇది మొట్టమొదటి జరుగుతున్న ఘటన కాదు. ఈ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో 5-6 నెలల క్రితం పాపం 6 వయసుల ఆడపడుచు జ్యోతి ఇలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నెల క్రితం సూరి అనే కౌన్సిలర్ మరి ఎస్సీ కులానికి చెందిన వాడు కూడా ఇలాగే సిఐ డబ్బిప్పని బెదిరిస్తే ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈరోజు ఒక మనిషే చనిపోయాడు. వెంటనే పోలీసులు ఎస్పీ గారు స్పందించి ఆ సిఐ మీద కేసు పెట్టాలి, కఠినమైన సెక్షన్లతో అతన్ని అరెస్ట్ చేయాలి. దీనికి డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉంది, వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ మాయం చేయడానికి ఇప్పుడు పోలీసులు బేరసారాలు చేస్తున్నారు. 20 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం బాధిత కుటుంబానికని కేసులు పెట్టకుండా చూడడానికి ట్రై చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు కట్టండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వండి, కనీసం ₹1 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఒకవేళ మీరు ఇవి చేయకపోయినా 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆధారాలన్నీ ఉన్నాయి, మళ్ళీ ఈ కేసులన్నీ కూడా రీఓపెన్ చేస్తాం, ఎంక్వైరీలు చేస్తాం, బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఎవరైతే అన్యాయం చేశారో అది నాయకులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్టు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చేయబోతుందని
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో ప్రభావంతో కాస్త నెమ్మదిగా కదిలిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో దేశంలో 4 ప్రముఖ రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అలాగే వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలోనూ రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో ప్రభావంతో కాస్త నెమ్మదిగా కదిలిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో దేశంలోని 4 ప్రముఖ రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తుంది. అలాగే వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. If you put an update, stay tuned.